సెక్స్ మీద స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేవి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయండి, దాంట్లో డౌట్. సెక్స్ ఎందుకంటే మా స్మోకింగ్ చేశారనుకోండి, స్మోకింగ్ చేసేట్లయితే మా శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళ ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గుతుంది, అది గుర్తించండి. రెండోది హార్మోన్స్ బాగా డ్యామేజ్ అవుతాయి. రెండోది అవి తీసుకోబట్టి రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. మగవాళ్ళల్లో అంగస్తంభన కలగాలి, గట్టిగా సంకల్పం మంచి స్ట్రాంగ్గా తయారవ్వాలంటే రక్త ప్రసరణ చక్కగా ఉండాలి పురుషాంగాలకి. కానీ రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి కుదించుకుపోతాయి, రక్తం సరిగ్గా వెళ్ళపోయి సెక్స్ పరకం సెక్స్ సమాజం ఉంటే అంగం గట్టిపడదు. స్మోకింగ్ చాలా చాలా నష్టం, దాంట్లో నికోటిన్ చాలా హానికరమైంది. అలాగే నరాలు కూడా దెబ్బతింటాయి, బ్రెయిన్ దెబ్బతింటుంది, హార్ట్ దెబ్బతింటుంది, కిడ్నీ దెబ్బతింటుంది, శరీరంలో ఫంక్షన్స్ దెబ్బతింటాయి. స్మోకింగ్ చాలా ఇంజూరియస్ స్మోకింగ్ అనేది. అలాగే ఆల్కహాల్ తీసుకుంటే మొదట్లో ఒక స్టిమ్యులేషన్ వస్తుంది, ఒక డోపమిన్ రిలీజ్ అవుతుంది, బాగానే ఉంటుంది మొదట్లో. కానీ స్లోగా నాడీ మండలం దెబ్బతింటుంది, బ్రెయిన్లో నరాలు దెబ్బతింటాయి, దాంట్లో నరాలు ముద్దుబారుతాయి. నరాలు ముద్దుబారి మనకి మగవాళ్ళు పురుషాంగం స్తంభించాలన్నా, ఆడవాళ్ళు తక్కిన మందికి క్లైటోస్ తగ్గది వలన అక్కడ అన్నికి తక్కిన మందికి వెళ్ళి రక్తం ఎక్కువ పెంచాలన్నా అక్కడ వాళ్ళకి చక్కగా వ్యాపించే గుణం కావాలి. కానీ ఎప్పుడైతే ఇవి తీసుకుంటారో, స్మోక్ చేస్తారో అనేది ఆల్కహాల్ తీసుకుంటారో అవన్నీ సరి పనిచేయవు, డిస్టర్బ్ అయి తీరుతుంది ఖచ్చితంగా. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండు కూడా చాలా నష్టం చేసేవి. పైగా ముందు స్మోకింగ్ చేసినట్టయితే స్లోగా సెక్స్ కోరిక కూడా తగ్గిపోతుంది, పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అంటే రెంట్లో మాత్రం స్మోకింగ్ డ్రింక్ వల్ల అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అలాగే సంతాన సాఫల్యత కూడా తగ్గిపోతుంది, పిల్లలు పుట్టడం అనేది కూడా లేకుండా పోతుంది. అంటే ఈ రంగా స్మోకింగ్ డ్రింకింగ్ అనేది ఇంజూరియస్ టు సెక్స్, అది మన సెక్స్కి శత్రువులు స్మోకింగ్ డ్రింక్ అనమాట. ఇప్పుడు ఇటీవల కాలంలో డ్రగ్ అడిక్షన్ వచ్చేసింది, అవి కూడా అలాగే నష్టం చేస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా ఏవైతే ప్రేరకాలుగా ఉన్నాయో, ఆహా తగ్గ ఉంది, స్మోక్ చేస్తే తగ్గ హుషారుగా ఉంది, స్టిమ్యులేట్ బ్రెయిన్ ఇలాంటి అన్ని టెంపరీ, తర్వాత చాలా దానిలో నష్టం ఉంది. మగవాళ్ళల్లో పురుషాంగం చక్కగా స్తంభించాలంటే రక్తనాళాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి, రక్తనాళాలు వ్యాపించే గుణం ఉండాలి. ఆ వ్యాపించే గుణం ఎప్పుడు వస్తుంది? చక్కగా బాడీ యోగా చేసేవాడు రక్తం అనేది మామూలుగా శరీరంలో ఉండేదానికండి శరీరంలో సర్క్యులేట్ తిరుగుతూ ఉంటుంది. ఆ శరీరంలో సర్క్యులేట్ అయ్యేది 25 టైమ్స్ 25 టైమ్స్ పెరుగుతుంది. దాంతో శరీరంలోని ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయట నెట్టేసి ఆక్సిజన్, నా కణాలన్నీ కూడా ఆక్సిజన్తో ఉత్తేజితం అవుతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ రక్తనాళాలు చక్కగా తయారవుతాయి. బాడీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బిగుసిపోయడం ఉండదు, మెటబాలిజం ఉండదు. గుర్తుంచుకోవడం, ఒక మెటబాలిజం గుర్తుంచుకుంటే శరీరంలో జరిగేటువంటి రసాయనిక చర్యలు మంచి మెటబాలిజం ఉంటాం. ఆ మెటబాలిజం అనేది మనకి చాలా మంచి చేస్తున్నమాట. శరీరంలో ఉండాల్సిన ధర్మాలని చేయవలసిన శరీరం చేసే చర్యలన్నీ కూడా చక్కగా ఆరోగ్యకరంగా మంచిగా జరుగుతాయి. యోగా ఆ రంగం మంచిగా తోడ్పడుతుంది. యోగా మొత్తం బాడీ అంతా చక్కగా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, మంచి రక్త ప్రసరణ బాగుంటుంది, హార్మోన్స్ అన్నీ కూడా యాక్టివేజ్ అవుతాయి. మొత్తం హార్మోన్స్ ఏవైతే సెక్స్ డ్రైవ్కి కావాలో ఆ హార్మోన్స్ అన్నీ కూడా ఉత్తేజితమవుతాయి చక్కగాను. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్డ్. అలాగే మెడిటేషన్, మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి హార్మోన్స్ అనేవి ఇంత శరీరంలో ఎంత అవసరమో అంతగా మానసిక ప్రశాంతత కూడా అంత ముఖ్యమే. అంతేత మానసిక ప్రశాంతతో అటు ప్రాణాయామం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ధ్యానం కానీ పెట్టండి, లేకపోతే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏదైనా చేయండి. చేస్తే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. చేసేది 5 నిమిషాలు కావచ్చు, 5 నిమిషాల్లోనే మీకు ఆ రోజంతకి సరిపోయినట్టు స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనిషి చక్కగా హాయిగా చేస్తాడు, దాంట్లో అతను స్ట్రెస్ తగ్గిపోతుంది. ఈ రోజున చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సెక్స్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు, సరైన ఎరెక్షన్స్ లేవు, వాళ్ళు ఏ రకమైన సుఖం పొందట్లేదు, సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయిందంటే కారణం ఏంటి?
అంతా స్ట్రెస్ కారణం. ఆ స్ట్రెస్ అనేది ప్రాణాయామం వల్ల కానీ, మెడిటేషన్ వల్ల కానీ, లేకపోతే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ కొద్ది నిమిషాలతోనే రోజుకి 2 సార్లు, ఒకసారి 2 సార్లు చేస్తారు. చక్కటి స్ట్రెస్ అనేది దూరం అయిపోతుంది, యాంగ్జైటీ దూరం అయిపోతుంది. మనకేంటంటే అయితే వీటితో పాటు కావాల్సిన ఏంటంటే రాత్రిపూట 8 గంటల నిద్ర మాత్రం కావాలి. నిద్ర అండి ఉంటే అంచేత యోగా చేస్తే వ్యాయామం అవుతుంది. ఇక తర్వాత ఏమో మెడిటేషన్ వల్ల ఏమో ప్రశాంతత ఏర్పడుతుంది. మంచి నిద్ర ఉంటే ఇంకా బాడీలో మన రాత్రిపూట 1 గంట 2 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా అటు మన హార్మోన్స్ ఏదైతే శరీరానికి కావాలో సెక్స్ సంబంధించిన హార్మోన్స్ అన్నీ కూడా అప్పుడే విడుదలవుతాయండి. గుర్తుంచుకోండి, రాత్రిపూటే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మీరు నిద్రపోకుండా, మీరు రాత్రి నిద్రకుండా కూరుకునే ఏదో రాత్రి 2 3 పేరుకుంటారు అనుకోండి, అది పనిచేయవు. ఇక మీరు డల్ అయి కూర్చుంటారు. అలాగే బాడీ రిలాక్స్ అవుతుంది. కానీ లైక్ 7 to 8 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఏకధాటిగా నిద్రపోవాలి. ఎవరైతే యోగా చేస్తారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి తప్పకుండా నిద్ర చక్కగా వస్తుంది. ఒకవేళ నిద్ర రాదనుకున్న కొంతమంది వాళ్ళు నిద్రకు ముందు కొద్దిసేపు మెడిటేషన్ చేస్తారు, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, ధ్యానం చేస్తారు, ఏదో ప్రాణాయామం చేస్తారు. చేయండి. చేస్తే ఒక అరగంటలోనే చక్కటి నిద్ర వస్తుంది. ఎందుకని మైండ్ పీస్ఫుల్ అయిపోయింది, డిస్టర్బెన్స్ ఉండలా, అల్లకల్లో మైండ్ అల్లకల్లో. మన నిద్ర సరిగా పట్టుకోవడం కారణం అంటే మనసంతా దే అంతా పనిచేసే బ్రెయిన్ అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా బ్రేక్ అయిపోతుంది. అంచేత ఇవి తప్పకుండా సెక్స్కి బాగా తోడ్పడతాయి. మనసు సెక్స్కి కావాల్సిన ఏంటి? ప్రశాంతత కావాలి. ఫస్ట్ థింగ్ టెన్షన్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అది వీటి వల్ల లభ్యం అవుతుంది.